హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పచ్చికారం చేసుకుంటా. ఎందుకంటే ఇంటికాడ కొన్ని సమస్యల వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల 2-3 రోజులైతే అన్నం తినలేదు. బాగా టెన్షన్ పడి ఏడ్చి ఏదో జ్వరం వచ్చినట్టుండి నోరంతా అస్సలు ఏమీ బాగాలేదు, నోరు చేదుగా ఉంది. అందుకని చెప్పేసి ఆలోచించి టమాటాలు, పచ్చిమిరపకాయలు, చింతకాయ వేసి ఉడకబెట్టి పచ్చికారం అయితే చేస్తున్నా. కారం అయితే నూరుతున్నా. ఇట్లా టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉడకబెట్టేసుకొని, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉడకబెట్టేసి అట్లే ఆ ఉడికే దాంట్లోనే చింతకాయ కానీ కొంచెం ఎత్తేసేయాలండి. అది చింతపండు. ఇది వచ్చేసి మా మాటలలో కాయ అంటాము, చింతపండు అంటాము. ఇవి వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఇది వచ్చేసి చింతపండు, ఇవి వచ్చేసి టమాటాలు. బాగా మాగిన టమాటాలు ఉండాలా, ఎర్రగా మాగిన టమాటాలు ఉండాలా. ఈ పచ్చికారానికి అయితే ఉడకబెట్టి జీలకర్ర అవన్నీ వేసుకొని, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, జీలకర్ర వేసి దంచుకుంటే, నూరుకుంటే మాత్రము ఉడుకుడుకు అన్నంలోకి దానికి సూపర్గా ఉంటుంది. ఈ కారం అంటే కానీ నాకు చాలా ఇష్టం. పల్లెటూరులో ఉండేవాళ్ళం కదా. మధ్యాహ్నప్పుడు మా పొలాల కాడికి పనులకు పోయినప్పుడు మధ్యాహ్నప్పుడు పైటలు అన్నానికి కానీ మేము ఇదే చెప్తాము. పనులకు పోతేనా, అక్క ఈరోజు పచ్చికారం చెయ్యి, శనగింజలు పచ్చడి చెయ్యి, సంగటి గీలుకు అని అలాగే చెప్తాము. ముఖ్యంగా పచ్చింతకాయలు తొక్కు అయితే బాగా తింటాము. అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. పచ్చింతకాయలు తొక్కు, మామిడికాయలు ఉప్పు కారం పెట్టుకొని తినేది అయితే చాలా అలవాటు. అలాగా ఆ అలవాట్లలో ఇవన్నీ మనకైతే దొరకవు కదా. ఈ పొద్దు అయితే టమాటాలు, పచ్చిమిరపకాయలు ఉడకబెట్టి ఊరిమిండి అయితే నూరుతున్నా. ఇలాగా ఎంతమంది మాకులాగా ఇలాగా పచ్చికారం, గొడ్డు కారం తినేవాళ్ళు తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే చేసి లైక్ కొట్టండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇది వచ్చేసి జీలకర్ర అండి. జీలకర్ర, కొంచెం మిరియాల పొడి, తెల్లగడ్డలు ఇక్కడ ఉన్నాయి చాలు. ఎందుకంటే కోయటోళ్ళ ఇంట్లో తెల్లగడ్డలు ఇంకా ఎగస్ట్రా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ ఈ కోయటోళ్ళ ఇంట్లో తెల్లగడ్డలు దంచినానంటే ఏమంటారంటే, తెల్లగడ్డలు వాసన 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 అని ఏడుస్తారు. ఇంకెందుకు వచ్చిందంటే తలకాయ నొప్పి. ఇంకా వాళ్ళు మాట్లాడే